రూతు గ్రంథము 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగా. మీలో ఒక్కొక్కతే పెండ చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చుదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మల్ని పెండ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భంలో ఉందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పును. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతినందు చోటన నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మొయాబురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ అవలకోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. ఆమేన్.